సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బత్తుల రాజమల్లేశం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తాను బలపరుచుకున్న వార్డు సభ్యులు, గ్రామ యువకులు, గ్రామస్తులతో కలిసి ప్రతి గడప గడపకు వెళ్లి ఓటర్లను తనకు ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. గతంలో నూతన గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక సర్పంచ్గా 5 సంవత్సరాలు గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానన్నారు. ప్రజలు సర్పంచ్గా తనకు ఒక అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందజేయాలని గ్రామస్తులను కోరారు. 10 ఏళ్ల కింద ఫస్ట్ గ్రామ పంచాయతీ పిరియల్లా సర్పంచ్గా మేమే చేసినాం. అప్పుడు చేసినప్పుడు కూడా మేము ఎన్నో పనులు చేసినాం. ప్రజలందరికీ తెలుసు. ఈ చేసిన పనులు అందరూ కూడా ఇయ్యాల కూడా నువ్వే ఉండాలని చెప్పి నన్ను కోరి ప్రజలు నిలబెట్టినరు. వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మరి ఇప్పుడు కూడా అందరూ గెలిపించి నన్ను ముందుకు తీసుకెళ్ళగలరని నేను కోరుకుంటున్నా. 5వ తేదీ నాడు మరి కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను ముందుకు తీసుకెళ్ళగలరని నేను కోరుకుంటూ అధిక మెజార్టీతో గెలిపించి నన్ను ముందుకు తీసుకెళ్తే వాళ్ళందరికీ కూడా ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటా. అందరికీ కూడా నాకు పాదాభివందనాలు. పల్లి గ్రామంలో బత్తుల రాజమల్లని మా అన్న సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది. గ్రామస్తులు అందరూ కూడా రాజమల్లి ఉండాలని చెప్పి కోరుకొని కోరితేనే ముందుకు రావడం జరిగింది. ఇంతకుముందు కూడా 2013 7వ నెల 23వ తారీఖు నాడు పోయిన 10 years ముందు కూడా గ్రామ పంచాయతీ తొలి గ్రామ పంచాయతీ కూడా అప్పుడు మాకు ప్రతి వర్గాలు, ప్రతి కులాలు, ప్రతి సంఘాలు కూడా మాకు మద్దతు చేసిర్రు. గెలిచిన తర్వాత కూడా వాస్తవానికి మా ఊరు జనాలకు అందరికి తెలుసు. ఆ గ్రామ పంచాయతీ స్టార్టింగ్ గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు ఏముండే, నేను వచ్చిన తర్వాత ఏమైంది అనేది కూడా ఒకసారి ప్రజలకు అందరికీ దయచేసి అందరు మనసు పెట్టాలని నేను 14వ తారీఖు నాడు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపించాలని కోరుతున్నాను.